నూజివీడు ఈ పేరు వినగానే నోరూరించే రసాలు గుర్తొస్తాయి. నూజివీడు మామిడి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా నూజివీడు వీణలు సైతం ఎన్నో ప్రత్యేక గౌరవాలు దక్కించుకున్నాయి. అలాగే ఇక్కడ దసరా ఉత్సవాలు మైసూర్లో జరిపినట్టుగా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే నూజివీడులో ప్రతి దానికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా నూజివీడు కోటకు సంబంధించి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక్కడ రాజవంశస్థులకు ఎంతో చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలకులను ఎదిరించ నూజివీడును పాలించిన సంస్థానాధీశులకు స్వాతంత్రోద్యమ సమయంలో ప్రత్యేక గౌరవం దక్కింది. నూజివీడు కోటను 12వ శతాబ్దంలో నిర్మించి సంస్థానాన్ని 18 పరగణాలుగా విభజించి పాలన సాగించారు. 18 పరగణాలలో సుమారు 231 గ్రామాలు నూజివీడు సంస్థానంలో ఉండేవి. ఇప్పటికీ నూజివీడు కోటకు సంబంధించిన కట్టడాలు చెక్కు చెదరకుండా మనకు దర్శనమిస్తాయి. అందులో ముఖ్యంగా కోటకు 2 ద్వారాలుంటాయి. ఒక ద్వారంపై గుర్రంపై కూర్చుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్న రాజు విగ్రహం ఉంటుంది. దీనిని గుర్రాల గేటు అంటారు. ఇక 2వ ద్వారంపై వేట కుక్కలతో వేటకు వెళుతున్న నూజివీడు రాజు ప్రతిబింబాలు మనకు దర్శనమిస్తాయి. దానిని కుక్కల గేటు అంటారు. రాజు యుద్ధానికి వెళ్లే సమయంలో గుర్రాల గేటు మీదుగా వెళ్లేవారని, అందుకనే కోట ద్వారంపై చేతితో కత్తి పట్టుకుని గుర్రం బొమ్మతో ఉన్న రాజు విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెబుతారు. అదేవిధంగా వేటకు వెళ్లే సమయంలో కోట 2వ ద్వారమైన కుక్కల గేటు ద్వారా బయటకు వెళ్లేవారు. అందుకే ఆ ద్వారంపై వేట కుక్కలతో వేటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టుండే రాజు బొమ్మలు నిర్మించారని చెబుతారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో నూజివీడు కోటను నిర్మించారు. నూజివీడు ప్రాంతంలో శత్రువులను మేకలు కూడా తరిమి కొట్టాయని చరిత్రకారులు చెబుతున్నారు. అంటే సాధుజీవిగా కనిపించే మేకలకు కూడా అంతే పౌరుషం ఉంటుందనేది స్థానికుల కథనం. పౌరుషాల పోతుగడ్డగా నూజివీడు ప్రఖ్యాతి చెందింది. ఆ క్రమంలోనే మేక అనేది ఇక్కడి జమీందారుల ఇంటి పేరుగా మారిపోయిందని చెబుతారు. ప్రస్తుతం రాజా ధర్మ అప్పారావు భవనాన్ని పీజీ కళాశాల కృష్ణ యూనివర్సిటీగా విద్యార్థులకు సేవలు అందిస్తున్నారు. నూజివీడు రెవెన్యూ డివిజనల్ స్థాయిలో నూజివీడు నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ గా కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ బాయ్స్ హై స్కూల్, మీర్జాపురం ఎస్టేట్, నూజివీడు కోటలు నేటికి చెక్కు చెదరకుండా అలనాటి పూర్వ వైభవ చరిత్రను చాటి చెబుతున్నాయి.